హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బ్లాక్ బస్టర్ టాక్ తో కూడా బ్రేక్ కొట్టలేకపోయిన విశ్వనాథ్ అండ్ సన్స్, జాంబీ రెడ్డి 2 తో అదరగొట్టిన తేజ సజ్జా, పంజాబ్ ఊపేంటి అండ్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. ఈలోపు ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అల్లరి నరేష్ గారి రంభా ఉరుసి మేనక సినిమాకి సంబంధించి టీజర్ రీసెంట్ గా బయటకు వచ్చింది అండ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టీజర్ అంతా అవుట్డేటెడ్ గా ఉండడం ఒకటైతే, అల్లరి నరేష్ వింటేజ్ కామెడీ చూస్తామన్న నమ్మకం చాలా మందిలో ఉండగా, ట్రైలర్ అయితే ఆగస్ట్ 24న రిలీజ్ చేయబోతున్నారు. ప్రశాంత్ వర్మ మరొకసారి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రేపు 11:34 గంటలకి పొద్దున్న అక్షయ్ ఖన్నాకి సంబంధించి కంటెంట్ అయితే బయటికి రాబోతుంది. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఛానల్లోకి రాబోతుందని క్లియర్ గా చెప్పొచ్చు. ఇక మరొక పక్క ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే బిగ్ స్కేల్ లో తెరకెక్కుతున్న జాంబీ రెడ్డి 2కి సంబంధించి ఒక కాన్సెప్ట్ వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియో చూస్తేనే చెప్పొచ్చు ఎంత క్వాలిటీగా ఉందో, ఏ స్కేల్లో సినిమా తెరకెక్కుతుందో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదిరిపోయింది. తేజ సజ్జా లుక్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ప్రపంచాన్ని కాపాడే వీరుల్లానే కనిపిస్తున్నాడు. సో సినిమా డీసెంట్ గా ఉన్నా కూడా పక్కా హిట్ అవుతుంది. అయితే 2027లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. బాలయ్య ఎన్బికే 111 మూవీ December 24న రిలీజ్ చేయాలని చూసింది మూవీ టీం. ఏ డిసెంబర్లో అయితే అఖండ 2 వంటి డిజాస్టర్ చూశారో, మళ్ళీ అదే డిసెంబర్లో అయితే సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు బాలయ్య. పండొకొస్తే థియేటర్లు సరిపడినన్ని ఉంటాయో ఉండవో, ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో రిస్క్ ఎందుకని ఫీల్ అయిన మూవీ టీం December 24న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు వచ్చిన టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదు. బ్లాక్ బస్టర్ టాక్ తో మొదలయ్యి 9 days కంప్లీట్ అయినా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. తెలుగు స్టేట్స్ లో ఇప్పటివరకు 47 కోట్ల గ్రాస్, 26.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ సూర్యకి ఫస్ట్ 50 కోట్ల గ్రాస్ మూవీగా ఇక్కడ నిలవబోతుండగా 9 రోజుల పాటు కోటికి తగ్గిన షేర్ కలెక్ట్ చేసింది అండ్ 10 రోజు కూడా ఈ ఫీట్ అందుకోబోతుంది. ఇక తమిళనాడులో 42 కోట్లు, కర్ణాటక 13 కోట్లు, కేరళ 7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.6 కోట్లు, ఓవర్సీస్ 52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 9 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 163 కోట్లకి చేరుకోగా షేర్ 78.8 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్వేడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 93 కోట్లు కావడంతో మరో 14.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు 5.2 కోట్ల షేర్ వచ్చినా కూడా మండే నుంచి టార్గెట్ 9 కోట్లయితే ఉంటుంది. చూడాలి మూవీ ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో. టాక్సిక్ సినిమా సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది అండ్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ వర్షన్ తో కలిపి ఓవరాల్ గా 6 లాంగ్వేజెస్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. అండ్ ఇంకో 3 days లో రిలీజ్ కాబోతుండగా బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. సౌత్ ఎలా ఉన్నా నార్త్ లో మాత్రం సినిమా ఇరాక్ కొడుతుంది. కర్ణాటకలో ఎన్నో ఏళ్ళగా ఉన్న KGF 2 రికార్డ్ అయితే ఇప్పుడు బ్రేక్ కానుంది. ఢిల్లీలో ఇప్పటికే 1 కోటి మార్క్ అందుకున్న ఈ ఫిలిం మహారాష్ట్రలో 60 లక్షలు, పూణేలో 34 లక్షలు, బెంగళూరులో అయితే ఏకంగా హైయెస్ట్ 9.3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ పెరిగిన యష్ క్రేజ్ ఏంటో మరొకసారి చూపెట్టింది. కర్ణాటకలో ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్ డే 1 పడ్డం పక్కా. అలా ఇప్పటివరకు ఇండియాలో 20 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ సినిమా రేపు ఆఫ్టర్నూన్ కే వాల్వేడిగా 30 కోట్ల మార్క్ అందుకోబోతుంది. సో రిలీజ్ కి 2 days ముందే 40 కోట్లు, 1 day కి ముందే 50 కోట్లు, ఫైనల్ గా 60 కోట్ల ప్రీసేల్ ని అందుకుంది అంటే డే 1 100 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక పంజాబ్ విషయానికి వస్తే ప్రెసెంట్ క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో నడుస్తుంది. ట్రైలర్ కి ఈవెంట్ పెట్టి టికెట్లు వదిలితేనే 15 నిమిషాల్లో సోల్డ్ అయిపోయాయి. అండ్ ఫైనలీ ట్రైలర్ అయితే గ్రాండ్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ కట్ కూడా మంచిగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే చెన్నైలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. September 1st, September 2nd ఓవర్సీస్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో అయితే ఒక 1 week పాటు ఉండే ఛాన్స్ ఉంది. అయితే రిలీజ్ అవుతుంది మిడ్ వీక్ కావడంతో కాస్త హోల్డ్ చేసి జంజీలోకి వెళ్ళినా కూడా వీకెండ్ వరకు రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ఇరుముడి విషయానికి వస్తే 2 రోజుల పాటు వరుసగా 20 కోట్లకి తగ్గిన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం రవితేజ గారు లైఫ్ లో అచీవ్ చేయలేరు అనుకునే ఫీట్స్ అన్ని అందుకుని చూపెట్టింది. మరి థర్డ్ డే కూడా 20 కోట్ల గ్రాస్ అందుకుంటుందా అంటే జస్ట్ ఇండియా నుంచే 20 కోట్ల మార్క్ అందుకోవడానికి రెడీ అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా 3 days లో 70 కోట్ల మార్క్ అయితే అందుకోబోతుంది. అయితే రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, టాక్సిక్ హిట్ అయితే ఎలా ఉంటుంది, టాక్సిక్ హిట్ అవ్వకపోతే ఎంతవరకు వెళ్ళొచ్చు, 3 days ట్రాకెడ్ గ్రోస్ అంతా ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇరుముడి టాక్సిక్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.